మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి మార్కెట్లో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడేది మాత్రం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్. ఎందుకంటే ఇందులో ఒకేసారి భారీ మొత్తంలో కాకుండా ప్రతి నెల మనకు నచ్చిన చిన్న మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో దాచుకునే వెసులుబాటు ఉంటుంది. మరి ప్రతి నెల కేవలం 1000 చొప్పున ఎస్ఐపి చేయడం ద్వారా 1 లక్ష నిధిని ఎలా సమకూర్చుకోవచ్చు, దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో పూర్తి లెక్కలతో ఇప్పుడు చూద్దాం. మీరు ప్రతి నెల 1000 పొదుపు చేస్తూ సగటున 12% వార్షిక రిటర్న్స్ ఆశించినట్లయితే ₹1,00,000 మార్కును అందుకోవడానికి మీకు సుమారు 6 సంవత్సరాల సమయం పడుతుంది. నెలకు పెట్టుబడి ₹1000, మొత్తం కాల పరిమితి 6 సంవత్సరాలు అంటే 72 నెలలు. మీరు జేబు నుంచి పెట్టే అసలు 72,000, అంచనా రిటర్న్స్ 12% వడ్డీతో 34,000. 6 ఏళ్ల తర్వాత మొత్తం ఫండ్ విలువ 1,06,000. అంటే మీరు దాచిన 72,000 అసలు కాస్త వడ్డీతో కలిసి 6 ఏళ్లలో 1.06 లక్షల భారీ నిధిగా మారుతుంది. ఇది ఎస్ఐపిలో ఉండే అసలైన మ్యాజిక్. ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే టాప్ 3 బెనిఫిట్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల కేవలం లాభాలే కాకుండా ఇన్వెస్టర్లకు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టే ఫ్లెక్సిబిలిటీ. ఎస్ఐపిలో మీ ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టుబడి పెట్టే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎస్ఐపి అమౌంట్ను పెంచుకోవచ్చు, ఒకవేళ ఇబ్బందులుంటే తగ్గించుకోవచ్చు, లేదా కొన్ని నెలల పాటు నిలిపివేయచ్చు కూడా. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఎస్ఐపికి ఉన్న అతిపెద్ద బలం చక్రవడ్డీ లెక్కింపు. మీరు సంపాదించిన వడ్డీపై మళ్లీ వడ్డీ రావడం దీని ప్రత్యేకత. మీరు ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో పెట్టుబడిని కొనసాగిస్తే ఈ కాంపౌండింగ్ పవర్ వల్ల మీ డబ్బు అంత వేగంగా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అపరిమిత పెట్టుబడి అవకాశం. ఎస్ఐపిలో గరిష్ట పెట్టుబడికి ఎలాంటి లిమిట్ లేదు. మీ స్తోమతను బట్టి ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మార్కెట్లో కొన్ని ఫండ్స్ అయితే కేవలం ₹100 కనీస పెట్టుబడితోనే ఎస్ఐపిని ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. చిన్న వయసు నుంచి ఇలాంటి క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆర్థిక లక్ష్యాలను చాలా సులభంగా చేరుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.